సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుపరంపరలో శంకర భగవత్పాదుల వారి పేరుని చెప్తున్నాం మనం. అంటే అందుకే ఆయన్ని జగద్గురు ఆది శంకరాచార్య అన్నారు. జగత్తుకి అందరికీ కూడా లోక కళ్యాణకరమైనటువంటి స్తోత్రాలని ఆయన రచించారు. అలాగే వేదాంత గ్రంథాలు కూడా వ్రాశారు ఆయన, భాష్యములు అని. అవి చాలా ప్రసిద్ధిగాంచినవి. ఆయన కాశీ వెళ్ళినప్పుడు అన్నపూర్ణాదేవిని స్తుతించినటువంటి శ్లోకం ఉంది. అన్నపూర్ణాష్టకము అని అంటారు. మనం కాశీ వెళ్ళినప్పుడు విశ్వనాథ స్వామిని దర్శించిన తర్వాత అన్నపూర్ణేశ్వరిని దర్శిస్తాం. మాతను ఏ విధంగా ప్రార్థించుకోవాలనేది ఒక్క శ్లోకంలో ఆయన చెప్పారు, ఆఖరిలో అన్నమాట, ఈ అష్టకంలో. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించేటటువంటి తల్లివి నీవు అన్నపూర్ణమాత. నీవు కరుణతో మమ్మల్ని బ్రోచు, మమ్మల్ని రక్షించు అని చెప్తూ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వసుధైవ కుటుంబకం అనేటటువంటిది కూడా దీంట్లో ఆయన నిక్షిప్తం చేశారు. ఏం చెప్పారు? బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. నా స్వదేశం, ఈ ప్రపంచం, విశ్వమే నా యొక్క ప్రపంచం అన్నారు. అంటే విశ్వమే నా ప్రపంచం అంటే వసుధైవ కుటుంబం. భగవంతుని యొక్క భక్తులందరూ నా బంధువులు అన్నారు అన్నమాట. అంటే ఈ భావనతో మనం చేయాలి. మనకి తల్లిదండ్రులను కూడా మనం పార్వతీ పరమేశ్వరుల వలె మనం నమస్కరించి పార్వతీ పరమేశ్వర స్వరూపముగా మనం ఆరాధించవచ్చు. అలాగే కాశీ వెళ్ళినప్పుడు పరమేశ్వరుణ్ణి అన్నపూర్ణలో కూడా మన యొక్క తల్లిదండ్రుల యొక్క రూపాన్ని వాళ్ళల్లో కూడా చూడవచ్చు. మన తల్లిదండ్రుల్లో పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా చక్కగా భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని మూడిటిని కలిపినటువంటి సూక్ష్మమైనటువంటి శ్లోకం ఇది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. ఈ భిక్షను అడుగుతున్నానమ్మా, నాకు జ్ఞానమి, వైరాగ్యమి. నాలో అజ్ఞానం ఉంది, అజ్ఞానాన్ని తీసి జ్ఞానం అనే భిక్ష పెట్టు. అంటే అమ్మ భుక్తి ముక్తి ప్రదాయిని అన్నమాట. తినడానికి శరీరానికి కావలసినటువంటి ఆహారమే కాకుండా మనసుకి కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా నువ్వు అందించు అని చెప్పేటటువంటి శ్లోకం ఇది. తప్పకుండా దీన్ని పఠించండి. మీ పూజలో రోజు చదువుకునేటటువంటి ప్రార్థనలో ఈ శ్లోకానికి కూడా తావు ఇవ్వండి. తర్వాత మీ ఇంట్లో ఉండేటటువంటి తల్లిదండ్రుల్ని పార్వతీ పరమేశ్వరులుగా భావించి నమస్కరించండి. స్వస్తి.